హాయ్ మామ, హైదరాబాద్ నుంచి కుక్కే సుబ్రహ్మణ్యం వెళ్ళాలనుకుంటున్నారా? అయితే రీల్ మీకోసమే. ఈవినింగ్ మియాపూర్ నుంచి బెంగళూరుకి ఒక ఓవర్ నైట్ స్లీపర్ బస్ బుక్ చేసుకొని టికెట్ వచ్చేసి 1300 పడుతుంది. ఎర్లీ మార్నింగ్ 5:30కి హెబ్బల్లో దిగండి. అక్కడి నుంచి చిక్బన్వా రైల్వే స్టేషన్కి వెళ్ళండి. చిక్బన్వా రైల్వే స్టేషన్ నుంచి 7 o'clock ఇన్ ద మార్నింగ్ కార్వార్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఈ ట్రైన్ వచ్చేసి ఘాట్ రోడ్ స్టేషన్స్ త్రూ వెళ్తుంది మామ. బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి. నేను ఎప్పుడు వర్షం పడుతుంది, ఆ ఘాట్ రోడ్లో ఆ వర్షంలో ట్రైన్లో వెళ్తుంటే వేరే లెవెల్ మజా వచ్చింది. మనం 6 అవర్స్లో సుబ్రహ్మణ్య రోడ్ రీచ్ అయిపోతాము. సో అక్కడ నుంచి స్టేషన్ బయటకు వెళ్ళగానే మనకు షేర్ ఆటోస్ ఉంటాయి, షేర్ ట్యాక్సీస్ ఉంటాయి. సో అక్కడ నుంచి 20 minutes రైడ్ ఉంటుంది. మనం టెంపుల్కి వెళ్ళి, సో టెంపుల్కి దగ్గరే ఉన్న ఏదైనా ఒక హోటల్లో స్టే చేయండి. నేనైతే హోటల్ కుక్కే ద్వారాలో స్టే చేసా. పర్ నైట్ 1000 పడింది. హోటల్ అయితే చాలా నీట్గా అండ్ క్లీన్గా ఉన్నాయి. రూమ్స్ అయితే చాలా ఉన్నాయి. నేనైతే నానాసి తీసుకున్నాను. పర్ నైట్ నాకు 1000 రూపీస్ పడింది. నాకు నెక్స్ట్ డే ఉంది పూజ. ఇది వచ్చేసి కుమార్ నది పక్కనే ఉంటుంది. సో కుమార నదిలో ఎర్లీ మార్నింగ్ మనం స్నానం చేసి మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చు. కాకపోతే నది అధిక ప్రవాహం వల్ల కొంచెం క్లోజ్ చేశారు. కాకపోతే నది నీళ్ళు పంప్ చేసి ఇక్కడ భక్తులకు స్నానానికి బాక్సెస్ పెట్టి అవైలబుల్గా పెట్టారు. సో ఆఫ్టర్నూన్ అలానే లంచ్ చేసాము పక్కనే. ఫుడ్ ప్రైజెస్ కూడా ఇక్కడ చాలా చీప్గా ఉన్నాయి. సో నెక్స్ట్ డే మార్నింగ్ నేను 6 o'clock పూజ బుక్ చేసుకున్నాను కాబట్టి ఓవర్ నైట్ ఇక్కడ స్టే చేశాను. ఎర్లీ మార్నింగ్ నదిలో స్నానం చేసి దర్శనానికి వెళ్ళిపోయాము. సో మా దర్శనం ఎలా జరిగిందో, పూజా కార్యక్రమం ఏంటో తెలుసుకోవాలంటే స్టే ట్యూన్.